బాలీవుడ్ లో మరో సంచలన ఘటన జరిగింది. నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు దాడి చేశాడు. ముంబైలోని సైఫ్ నివాసంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో దాడి జరిగింది. దుండగుడి దాడిలో సైఫ్ కు 6 చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. సైఫ్ ను చికిత్స నిమిత్తం లీలావతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అడిగి తెలుసుకుందాం. సుజన్, అసలు ఏం జరిగింది? సైఫ్ అలీ ఖాన్ పై అసలు ఎవరు దాడి చేశారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గత అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో బాంద్రాలో నివాసం ఉంటున్న సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి దుండగుడు చొరబట్టడం జరిగింది. ఆయన పని మనిషితో వాగ్వాదం నెలకొన్న నేపథ్యంలోనే సైఫ్ ఆ దుండగుడిని అడ్డుకునే ప్రయత్నం చేయటం, అయితే దుండగుడు సైఫ్ అలీ ఖాన్ మీద కత్తితో దాడి చేయటం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన ఒక 6 చోట్ల ఆయన శరీరంలో గాయమైనట్టు, వెన్నుముక్క ప్రాంతంలో కూడా ఒక గాయమైనట్టుగా తెలుస్తుంది. అయితే వెంటనే సైఫ్ అలీ ఖాన్ ను కుటుంబ సభ్యులు ముంబైలోని లీలావతి హాస్పిటల్ కు తరలించారు. అయితే ప్రాణాపాయ స్థితి అయితే ప్రస్తుతానికి లేదు అని చెప్పేసి డాక్టర్లు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక సైఫ్ అలీ ఖాన్ ఆయన వెన్నుముక దగ్గర గాయం, దానికి సంబంధించి సర్జరీ అవసరం ఉంటే కనుక సర్జరీ చేసేందుకు కూడా వాళ్ళు సిద్ధమైనట్టుగా కూడా సమాచారం అంటూ ఉంది. అయితే సైఫ్ అలీ ఖాన్ ముంబై బాంద్రా వెస్ట్ లో ఉన్న ఫార్చ్యూన్ హైట్స్ లో 11వ ఫ్లోర్ లో ఉంటూ వస్తున్నారు. అయితే అర్ధరాత్రి ప్రాంతంలో అందరూ నిద్రించిన సమయంలో దుండగుడు రావటం, దొంగతనానికి వచ్చినట్టుగా కూడా ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే విచారణ అయితే మొదలెట్టారు. ఎవరు ఆ దుండగుడిని పట్టుకునే ప్రయత్నం అయితే కూడా ఒకవైపు నుంచి చేస్తున్నారు. ఇక సైఫ్ అలీ ఖాన్ కి జరిగిన ఈ దాడి ఘటన తెలిసిన బాలీవుడ్ ప్రముఖులు కానీ ముంబై రాజకీయ నాయకులు కూడా ఆయన కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించడం జరిగింది. ఒక్కొక్కరికి ఇప్పటికే లీలావతి హాస్పిటల్ కి కూడా వెళ్లి కుటుంబ సభ్యులకు భరోసా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక పోలీసులు కూడా మరోపక్క దుండగుడి ఆచూకీ కోసం వెతుకుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆయన ప్రాణాపాయ స్థితి అయితే ఏం లేవు, చిన్నపాటి గాయాలే అయ్యాయి. బట్ ఏదైనా సర్జరీ అవసరం ఉంటే గనక వెంటనే చేయడానికి కూడా డాక్టర్స్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సైఫ్ అలీ ఖాన్ అంటే ఈ యొక్క సెలబ్రిటీకే, సైఫ్ అలీ ఖాన్ లాంటి సెలబ్రిటీకి ఈ రకమైన దాడి జరిగిందంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అనే ఒక చర్చ అయితే ఇప్పుడు ముంబైలో సోషల్ మీడియా వేదికగా కూడా జరుగుతూ ఉంది. సో ఓవరాల్ గా పోలీసుల నుంచి కూడా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మరికొద్ది సేపట్లో ఉంది. కుటుంబ సభ్యుల వైపు నుంచి కూడా ఇంతవరకు ఒక అధికారిక ప్రకటన అయితే రాలేదు. పూర్తి డీటెయిల్స్ మాత్రం విచారణ కొనసాగిన తరువాత పోలీసుల వైపు నుంచి వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. సుజన్, దొంగతనానికి వచ్చారు అని చెప్పేసి అని అంటున్నారు. దొంగతనానికి వచ్చిన వాళ్ళే దాడి చేయొచ్చు అని మొత్తం ఎంతమంది వచ్చి ఉంటారు? ఒక్క దుండగుడే వచ్చి దొంగతనానికి వచ్చినట్టుగా కూడా ప్రస్తుతానికైతే పోలీసులు ప్రాథమిక సమాచారం ఒక దుండగుడే రావడం జరిగింది. ఆయన్ని సైఫ్ అలీ ఖాన్ అడ్డుకునే క్రమంలోనే వెంటనే ఆయన కత్తితో దాడి చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే వెంటనే అంటే సైఫ్ చాలా గట్టిగా ఆయన్ని దుండగుని అడ్డుకోవడంతోనే అందరూ కత్తితో దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే గట్టిగా కుటుంబ సభ్యులందరూ లేచి కేకలు వేయడంతోనే దుండగుడు అక్కడి నుంచి పారిపోయినట్టుగా కూడా ప్రస్తుతం పోలీసులు చెప్తారు. సెక్యూరిటీ కూడా పగడబందీగా ఉంటుంది, మరి అయినా సరే దుండగులు లోపలికి ఎట్లా వెళ్ళగలిగారు అసలు? ఇదే రకమైన చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది. అంత సెక్యూరిటీ, ఒక ఖరీదైన ప్రాంతం బాంద్రా అంటే సెలబ్రిటీలు ఉండే ప్రాంతం, పైగా ఆయన 11th ఫ్లోర్ లో ఉంటూ ఉన్నారు. పూర్తి స్థాయి సెక్యూరిటీ ఉంటుంది. ఇలాంటి క్రమంలో దుండగుడు ఆయన ఇంట్లోకి చొరబడి ఈ రకంగా చేశారు అంటే కనుక సెలబ్రిటీ లాంటి సైఫ్ అలీ ఖాన్ లాంటి సెలబ్రిటీకే ఈ రకమైన సెక్యూరిటీ లేదు అని చెప్పే చర్చ ఇప్పుడు వస్తుంది. అయితే ఈ పర్సనల్ గా పోలీసులు విచారణ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి అతను తెలిసిన వాడా, ఒకవేళ దుండగుడు కుటుంబానికి తెలిసిన వాడా లేక వేరే వాళ్ళ అనేది ప్రస్తుతం విచారణ జరిగిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఫర్దర్ డీటెయిల్స్ మాత్రం పోలీసుల వైపు నుంచి రావచ్చు. రైట్, థ్యాంక్ యూ సుజన్.